So hi guys, welcome back to our new video guys. Guess what mama? So మనం మళ్ళీ అయితే ఫేస్ క్యామ్ వీడియోస్ లోకి వచ్చేసాం. మధ్యలో రెండు అయితే ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే లేవంటున్నా. సో ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే లేవు. మళ్ళీ మనం ఫేస్ క్యామ్ వీడియోస్ లోపలికి అయితే వచ్చేసాము. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 90 వేసినట్టున్నాడు సైకోసాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అయితే మాత్రం మన పాత ఎడిటర్ ఎవరైతే ఉన్నారో మన ఉదయ్ VFX అన్నమాట. సో మన బ్రోతోనే మనం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాం అనమాట గైస్. ఇలాంటి యాక్షన్ అండ్ ఇలాంటి గేమ్ ప్లే అండ్ ఇలాంటి ఎడిటింగ్ మెయిన్ థింగ్. అండ్ మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. అండ్ లైక్స్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. అయ్యొద్దు అన్న నీ ఫేస్ మాకు కనిపించట్లేదు, సో కుర్చీ వెనకాల ఉంది అంటే ఓకే మావా నేను మీకోసం తిరిగిపోతున్నాను. అండ్ సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? పాయింట్ కి రా. వన్ థింగ్ మావా నేను ఇంకోటి చెప్పుకోవాలనుకుంటున్నాను మీ ప్రతి ఒక్కరికి. చెప్పు. ఏం లేమో వీడియోలోకి వెళ్ళిపోతా. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. నా కొడక ఎవడరా నువ్వు? నిక్ క్యాచ్ చేస్తున్నాడు. ఓకే వెళ్దాం. చందన్ బ్రో, నిక్ బాయ్ చెప్పు. రోజు లైవ్ పెడుతున్నావు, 1v1 ఆడిపిస్తున్నావు, నువ్వు ఆడొచ్చు కదా అంటున్నా. లైవ్ లో ఆడడానికి అవ్వదు బ్రో. లైవ్ లో ఆడడానికి ప్రాబ్లం ఏంటంటే లైవ్ లో కొంచెం బొక్క ఆడుతావు 1v1 అంట. అసలు కాదు కదా అమ్మాయి ఇప్పటి వరకు కామ్ గా ఉన్నావు కదా, అమ్మాయి వచ్చిందని తెచ్చిపోతున్నావు నువ్వు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వన్ టాప్ అంటే ఏంటో తెలుసా బ్రో నీకు? అసలు వన్ ట్యాప్ అంటే నాకు తెలియదు అంటావు నువ్వు. ఏ డౌటా నీకు? నీకు వన్ ట్యాప్ స్పెల్లింగ్ వచ్చి చెప్పండి నువ్వు. చెప్పు ఒకసారి. అంటే అది కాదు బ్రో, నీకు ఒకటి చెప్తే చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమ్మాయి వచ్చినంత వరకు బానే ఉన్నావు. అమ్మాయి వచ్చాక ఏమైంది నీకు? నీకెందుకు ఏదైతే బొక్క? అరే చెప్తున్నాను, మొహం పగిలిపోద్ది. మీ ఇద్దరితో రూమ్ ఆడతాను, గాయత్రిని స్పెక్ట్ లో పెట్టు ఓకేనా? గాయత్రి అమ్మాయి ఆడలేవా? ఓడిపోతాను భయం. ఎంత మాట అన్నాక అసలు వచ్చి దీనమ్మ 1v1 1v2 1v3 కాదు 1v6 ఆడతాను మనకి ఎలిమెంట్స్ తో. ఇదిగో CX3 ఇదిగో ఈ జెండా చూసావా? ఇదిగో నీకన్నా పద్ధతి. టీసీ గుద్దలు పెట్టు. గైజ్ మీరు చూసారు కదా. సో నేను 1v6 అయితే ఆడతాను ఇప్పుడు మా గిల్మెట్స్ తో. వాడైతే చాలా ఓవర్ చేశాడు. అండ్ మీరు చెప్పండి, నేను 1v6 మా గిల్మెట్స్ ని కొడతానా లేకపోతే కొట్టలేనా అని చెప్పేసి. అండ్ నేనైతే చెప్తున్నాను కదేమో, ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో కింద కామెంట్ పడాల్సిందే నేను కొడతానా లేదా అనేది. ఇంకా మాల్ ఉండదు బ్రో, చూపిస్తున్నాను నేను ఏం చేస్తాను. సో స్టార్ట్ అయిపోయింది గైస్. సో మన అయితే మాత్రం ఈసారి గట్టి కొడదాం. సో ఎవరిని వదలొద్దు, మాల్ కొట్టడం కాదు. ఇంకా KCPDయే వీళ్ళకి మాలకు కాదు గైస్. 1v6 అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మా గిల్మెట్స్కి. నాకు చాలా చిరాకు తెప్పించారు ముఖ్యంగా చూస్తారు గారు. జివ్వుమని లాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ రౌండే ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ రౌండే పడించారా? ఎగిరిపోయింది గాయస్, బుర్ర ఎగిరిపోయింది. సో మనకి మనతో పెట్టుకుంటే మాత్రం ఇలాగే ఉంటుంది అన్నమాట. అసలు
సో మనం కంబ్యాక్ ఇస్తున్నాము. సో చూడండి ఇంకా ఎన్ని రౌండ్లు మనం అయితే కొడతామో అనేది. మామూలుగా ఇచ్చి పడేస్తాం అన్నమాట ఇప్పుడు మనం. మళ్ళా పడింది. ఇది నా బెస్ట్ షాట్ ఇప్పటి వరకు డెజర్ట్ ఈగిల్స్లో. ఇట్లా ఇంకా షార్ట్ నుంచి ఎగిరిపోయింది. మొబైల్లో కొట్టాం కానీ ల్యాప్టాప్ నుంచి ఇస్తాము ఇక్కడ దగ్గర నుంచి భలే పడింది. చార్గా అయిపోయాడు లే పడుతుంది మామూలు అప్పుడు బుర్ర మీద వేసాం గైస్. హ్యాష్ట్యాగ్ 2 rounds. ఇప్పుడు చెప్పరా రే ఇప్పుడు చెప్పరా CH3 రే ఏంట్రా ఏంటి అంత బాడీ పడుతుంది పడింది. బాబా పడ్డ స్కూర్కి బలి పడింది. 2 బుల్లెట్లే కనెక్ట్ అవుతున్నాయి కదా యాక్చువల్గా. 3వ బుల్లెట్ యాక్చువల్గా కనెక్ట్ అవుతాం. మరి ఫేక్ ఎందుకు తెలియట్లేదు. బాబా ఇది ఫేక్ అవ్వలేదు. ఇది భలే పడింది. మళ్ళీ ఎక్కడ ఉన్నాడు పక్కా కొడతా. గైస్ 3 rounds కొట్టాము. 3 rounds మామూలుగా ఉండదు. సో మనీ ఛాలెంజ్ చేశారంటే మినిమం ఉంటుంది. అందరూ పచ్చడంలో అయిపోయాడు. ఏమైనా పడిందని చెప్పి అవుతాడు. క్యాప్టెన్ 3 అవుతాడు. ఎగర్రా తమ్ముడు ఇంకా అలా ఎగురు. వన్ రారా. అరే పడింది బ్రో బయట మళ్ళా కొట్టాం మనం. CH3 తమ్ముడు చెప్పరా తమ్ముడు ఇప్పుడు చెప్పరా రే. నా ఇవేంటి చాలా మీ అందరికి. అరే పడిందిరా బడిరా కొట్టారు బ్రో. జెన్ FF ఒక్కడే 3 rounds కొట్టాడు నన్ను. 3 rounds కొట్టింది కూడా జెన్ని. ఎగురు ఎవర్రా కొంచెం దూరం అది అవుతాడు. మిస్ అయిపోయాడు. 1v3 జెన్ కూడా అవుతాడు. ఫుల్ డ్యామేజ్ బ్రో. ఎంత కొట్టాలి బ్రో వీళ్ళ మనుషులు ఇంకేనా బ్రో. గాయత్రి అవుతుంది 1v2. భలే దొరికావు స్టార్ బాయ్. 1v1 దారా దాదా ఎవడం డ్రాప్ చిక్కా తమ్ముడు మామూలు ఉండదు మీతో. రౌడీ బ్రో. ఇప్పుడు చెప్పరా రే ఇప్పుడు చెప్పరా. 1v6 గైస్ 1v6 మామూలు కొడట్లేదు. వెళ్ళి పిచ్చ కొట్టులు కొడుతున్నాను నేను నిజంగా. వాళ్ళు ఈ పాటికి బుర్ర కొట్టేసుకుని చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. తగిలింది ఎత్తిపోతుంది బ్రో. మామూలు కొడట్లేదు. వెళ్ళి పిచ్చ కొట్టులు కొడుతున్నాను నేను నిజంగా. బుర్ర కొట్టేసుకుని చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. వీళ్ళందరూ కావాలని డెజరీగల్తో ఆడుతున్నారు. జన్మతో డెజరీగల్తో కొడతాను. 2 మిగిలింది. హెల్మెట్ ఎగిరిపోయి 2 మిగిలింది. గాయత్రి అవుతుంది.
రౌడీ బ్రో పాపం బ్రో పక్క వాడి మీద కొడితే ఇది మీద పడుతుందిరా. అయిపోయాడు తమ్ముడు అయిపోయాడు, క్యాప్టెన్ గారు అయిపోయాడు. లాస్ట్ 1 ట్యాప్ కొడతా బ్రో. ఇప్పుడు చెప్పు క్యాప్టెన్ బ్రో. రే చందు అడ్డగాడిదలాగా పడుకుని అంతకీ లేవేంటి? 12 అయిపోయింది టైము. ఏంటిదంతా కళ?